హాయ్ ఫ్రెండ్స్. నేను చాట్‌జీపీటీ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అని చెప్పి ఒక వీడియో చేశా కదా! సో, దాంట్లో చాలామందికి ఏంటంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. కార్డ్ ఒకటి, అదేవిధంగా మనకు యూపీఐ అని చెప్పి. సో, మీరు కార్డ్ బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసి కార్డ్‌ని ఆటోపే డిజేబుల్ చేసుకోగలిగితే మీరు కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే మీరు ఖచ్చితంగా యూపీఐ ఆప్షన్‌కైతే వెళ్ళిపోండి. సో, ఎందుకంటే యూపీఐ ఏంటంటే మీ చేతిలోనే ఉంటది. మీకు ఫోన్‌పేలోకెళ్ళి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఆటోపేని అయితే డిలీట్ చేసుకోవచ్చు. సో, మీరు వన్స్ ఎప్పుడైతే మన సబ్స్క్రిప్షన్ అయితే తీసుకుంటామో, నేను ఓన్లీ చాట్‌జీపీటీ కదా! ఎక్కడైనా మీరు యూపీఐ మ్యాండేట్ ఎనేబుల్ చేసినప్పుడు వెంటనే మీకది అవసరం లేదనుకుంటే మీరు ఫోన్‌పేలోకెళ్ళి మీరైతే దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. సో, దాన్ని ఎట్లా అనేది ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఎందుకంటే చాలామంది మర్చిపోతారనమాట. వన్స్ మీరు సబ్స్క్రిప్షన్ 1 ఇయర్ తీసేసుకుంటారు. బట్ మీరు మర్చిపోయినట్లు ఏంటంటే 1 ఇయర్ తర్వాత మీకు ఆటోమేటిక్‌గా 399 అయితే డెబిట్ అయిపోతుంది. సో, కమెంట్స్‌లో కూడా ఇది అడుగుతున్నారు. ఇది ఎట్లా చేయాలనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫోన్‌పే ఓపెన్ చేయంగానే మీరు జస్ట్ సెర్చ్‌లోకి అయితే వెళ్ళండి. సెర్చ్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆటో పే అయితే సెర్చ్ చేయండి. సో, మీరు ఆటో పే సెలెక్ట్ చేయంగానే మీకు ఏవైతే ఆటో పే ఎనేబుల్ అయినా మీ ఫోన్‌పేలో ఆ లిస్ట్ అంతా చూపిస్తుంది. సో, ఇక్కడ హాట్‌స్టార్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ఫస్ట్ చూసినట్లయితే మనకు ఓపెన్ ఏఐ ఎల్ఎల్‌సి ఉంది కదా! సో, అక్కడైతే మనకు ఆటో పే అయితే ఎనేబుల్ అయింది. సో, దీన్నైతే నేను డిజేబుల్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఇక్కడ ఎయిదర్ పాస్ చేసుకోవచ్చు. సో, ఆటో పే పాస్ చేసినా కానీ మీకు అది ఎనేబుల్ అవ్వదు. ఇక్కడ డిలీట్ కూడా చేసుకోవచ్చు. డిలీట్ ఆటో పే ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి మీరు కన్ఫర్మ్ చేసినట్లయితే మీకు ఆ ఆటో పే అనేది మీకు డిలీట్ అయిపోతుంది. ఇక్కడ మీరు యూపీఐ పిన్ అయితే ఇచ్చేయాలి. సో, యూపీఐ పిన్ ఇచ్చేసిన తర్వాత మీకు ఆటో పే అనేది డిలీటెడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. సో, వన్స్ ఇది డిలీట్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ నుంచి ఎటువంటి పేమెంట్స్ అనేది కట్ అవ్వవు అనమాట. సో, మీకు ఆ సబ్స్క్రిప్షన్ అక్కడికి ఎండ్ అయిపోతుంది. సో, ఈ విధంగా మీరు డిజేబుల్ చేసుకుంటే మీకు నెక్స్ట్ టైమ్ నుంచి పేమెంట్స్ అనేది ఏవి కట్ అవ్వనమాట. సో, మీకు అక్కడ ఆటో పేనే ఉండదు కాబట్టి మీ ఫోన్‌పేలో మీకు అక్కడి వరకు స్టాప్ అయిపోతుంది. 1 ఇయర్ తర్వాత మీకు సర్వీస్ అనేది స్టాప్ అయిపోతుంది. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్.